కోతి తెలివి. ఒక అడవిలో పెద్ద చెరువు మధ్యలో పండ్లతో నిండిన ఓ దీవి ఉంది. ఆ దీవిలో పండ్లు చాలా రుచిగా ఉంటాయని పక్షులు చెప్పేవి. అవి వింటుంటే కోతికి నోరూరిపోయేది. కోతికి ఈత రాదు కనుక చెరువంతా మొసళ్ళే. అందుకే బయటే కూర్చొని ఆ పండ్ల కోసం తహతహలాడేది. కోతి ఆలోచిస్తూ ఒక ఉపాయం దొరికింది. చెరువు దగ్గరికి వెళ్ళి మొసళ్ళను పిలిచి, కోతి నా ప్రియమైన మిత్రులారా, మృగరాజు సింహం పుట్టినరోజు విందు పెడుతున్నారు. మీ సంఖ్య తెలుసుకోవడానికి వచ్చాను అని అంది. విందు మాట విన్న మొసళ్ళు వరుసలో నిలబడ్డాయి. వెంటనే కోతి ఒక్క మొసలి మీదుగా నడుస్తూ కోతి సురక్షితంగా దీవిలోకి వెళ్ళి పండ్లన్నీ కడుపు నిండా తిని చల్లని గాలిలో ఓ కునుకు కూడా తీసింది. ఒక మొసలి కేకలు వేస్తూ, ఇంతసేపు దీవిలో ఏం చేస్తున్నావు అని అడిగాయి. కోతి నవ్వుతూ, మీ సంఖ్య కంటే పండ్లు ఎక్కువ వచ్చాయి. అందరూ వాటిని మీతో కలిసి ఒడ్డుకు తీసుకురండి అంది. మోసపోయిన మొసళ్ళు మళ్ళీ వరుసగా నిలబడ్డాయి. కోతి చటుక్కున ఒడ్డుకి ఎగిరి పండ్లన్నీ తీసుకుపోయింది. ఈ కథలోని నీతి, శక్తికి తోడు తెలివి ఉంటే ఏ పనైనా సాధ్యమవుతుంది. మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.